కానీ ప్రభు, పుంజికస్థల చాలా శాంత స్వభావురాలు కదా. తన మనసులో ఆ చంచలత్వం ఎలా ఉత్పన్నమైంది? చంచలత్వం రాలేదు. పుంజిత స్థల యొక్క మనసు చంచలంగా మార్చబడింది. ఎవరు మార్చారు ప్రభు? మా యోగమాయ. దానిని అందరూ మహామాయ లేదా పరాశక్తి అని కూడా పిలుస్తారు. కానీ యోగమాయాల ఎందుకు చేసింది ప్రాణనాథ? ఎప్పుడైతే ఈ ప్రపంచానికి మా ప్రమేయం అవసరమవుతుందో అప్పుడు యోగమాయ మానవుల యొక్క మనసును విచలితం చేస్తుంది. మత్స్యగంధను వీక్షించి ఒకవేళ మహర్షి పరాశంధుని మనసు విచలితం కాకుండా ఉంటే వేదవ్యాస మహర్షి ఏ విధంగా జన్మించేవారు? ఒకవేళ వేదవ్యాస మహర్షి ఆ విధంగా జన్మించకుంటే ఆ తర్వాత ద్వాపర యుగంలో వేదాలను ఉద్ధరించి వాటిని ఎవరు విభజిస్తారు? మహాభారతం అలాగే శ్రీమద్ భగవద్గీతను ఎవరు రచిస్తారు? అది కూడా మా యొక్క అవతారమే. అదేవిధంగా మాతా కైకేయి ఆమె శ్రీరాముడిని భరతునితో సమానంగానే ప్రేమించింది. ఆమె మనసు విచలితం కాకుండా ఉండుంటే శ్రీరాముడు వనవాసానికి ఎందుకు వెళతాడు? అలా శ్రీరాముడు వనవాసానికి వెళ్లకుంటే సీతాపహరణం జరిగేది కాదు, ఆ రావణుని వధ కూడా సంభవించేది కాదు. అందుకే హనుమంతుని జననానికి ఏర్పాట్లు గావించేందుకు ఆ పరాశక్తే దేవగురు బృహస్పతి నోటి నుండి పుత్రవతి భవ అని ఆశీర్వదింపజేశారు. అలాగే తపస్సాచరించే మునువర్యుల నోటి నుండి అటువంటి శాపం తగిలింది.